ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడు ఈ ఇంట్లోకి అడుగు పెట్టకూడదని నేనే చెప్పాను. రమేష్, ఇది వీడిల్లు. వాణ్ణి వాడింట్లోకి రావద్దనడానికి నువ్వెవరు? ఓ, నువ్వు అనలేని మాటలన్నీ మా అమ్మ చేత అనిపిస్తున్నావా? లేదు, నేనలా ఏమీ చెప్పలేదు. ఏయ్, చాలు మూసుకోరా. తెలుసురా నీ డబల్ గేమ్స్. మొహంలో నవ్వు, మనసులో కుళ్ళు. రమేష్, ఇంకొక్క మాట వాడి గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఊరుకునేది లేదు. ఏమైందమ్మా నీకు? సొంత మనవడి మీద లేని ప్రేమ వీడి మీద ఎందుకో? సొంత మనవడు ఈ రోజు హాస్పిటల్లో ఏం చేశాడో నాకు బాగా తెలుసు. వాడు చేసిన తప్పుకి కర్ణకెందుకు శిక్ష? ఇది న్యాయమేనా? న్యాయం అన్యాయం గురించి మాట్లాడొద్దు. వీడు ఈ ఇంట్లోకి రావాలి అని నీకుంటే నువ్వు సంజు కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలి. అవమానించావుగా ఇంటి వారసుణ్ణి, అంతే కావాలి నీకు. ఈ అత్తయ్య వీడిదే ఇల్లు అని నెత్తి మీద పెట్టుకుని ఆడుతోంది కాబట్టే వీడిలా రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు బాగా అయింది మంగళహారతి. రమేష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా మతిపోయిందా? పోయి అన్న తమ్ముడి కాళ్ళ మీద పడాలా? ఎవరు అన్నా? మా నాన్నకి నేనొక్కడనే కొడుకుని. అందుకే అంటారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడెక్కడే ఉండాలని. చదువుకున్నావు, కొంచెం పేరు తెచ్చుకున్నావు, బుర్ర కూడా ఉండాలి కదా, లేకపోతే ఇలాగే అవుతుంది. కర్ణా, ఏం చేస్తున్నావు? వాడు నీకన్నా వయసులో చిన్నవాడు. వాడి కాళ్ల మీద పడి పెద్దవాణ్ణి చేయకు. తారా, నువ్వీ విషయంలో తలదూర్చకు. అన్నయ్య, తప్పు చేసింది సంజు, అందుకు శిక్ష కర్ణాక. నువ్వు వాణ్ణి వర్షంలో నిలబెట్టినప్పుడే నేను ఈ ప్రశ్న అడిగేదాన్ని, కాని కర్ణా మాటకి కట్టుబడి ఊరుకున్నాను. అన్నా, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, అన్యాయం. నేనిది ఒప్పుకోను. అత్త, నా కోసం దయచేసి గొడవ పడకండి. ఏ తండ్రైనా తన కొడుక్కి అవమానం జరిగితే బాధపడతారు. ఇంత తండ్రి ప్రేమని పొందడానికి సంజు పుణ్యం చేసుకున్నాడు. ఆ భాగ్యం నాకు లేదు. నేను సంజు కాళ్ళ మీద పడితే ఆయన మనసు శాంతిస్తుందంటే నేను ఖచ్చితంగా పడతాను.